బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సరిగ్గా ఎన్నికలకు ముందు అంటే దాదాపు 4 నెలల క్రితం విశాఖ తీరానికి భారీ మొత్తంలో డ్రగ్స్ తో ఓ కంటైనర్ రావడం ఏపీ వ్యాప్తంగా సంచలనం రేపింది. అదే డ్రగ్స్ ఇష్యూని ఎన్నికల ప్రధానాంశంగా మార్చుకున్న అప్పటి పాలక ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం మారింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఎన్డీఏ అధికారంలోకి వచ్చినా కూడా దానిపై దర్యాప్తు చేపట్టలేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా 4 నెలలుగా ఎలాంటి పురోగతి లేకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది. గత 4 నెలల క్రితం బ్రెజిల్ నుంచి 25 కేజీల డ్రై ఈస్ట్ తో ఒక కంటైనర్ రావటం విశాఖ పోర్టుకి మనందరికీ తెలిసింది. దీని గురించి అప్పట్లో కేసులు నమోదయ్యాయి, ఎంక్వైరీ కూడా చేశారు సిబిఐ అధికారులు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, గతంలో దీని గురించి విచారణ చేశారు. అయితే ఇప్పుడు ఆ కేసు మరుగున పడిపోయింది అంటూ కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీని గురించి విచారణ చేయమని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు రాజు? అంటే బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకి దాదాపుగా 25,000 కేజీలతో ఒక డ్రై ఈస్ట్లో ఈ డ్రగ్స్ ఉన్నాయనే అనుమానం సమాచారం అయితే ఇంటర్పోల్ నుంచి అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్పట్లో ఇది ఒక సంచలనంగా మారింది. అంటే మార్చి 16వ తేదీన విశాఖ పోర్టులో ఈ కంటైనర్ అయితే రావడం అయితే జరిగింది. కానీ మార్చి 16న విశాఖ పోర్టులోను, 17న చెన్నై పోర్టులోను, మళ్ళీ తిరిగి 18న విశాఖ పోర్టులోను వీటన్నింటినీ తనిఖీలు చేసినటువంటి సిబిఐ అధికారులు మార్చి 19వ తేదీన ఈ డ్రై ఈస్ట్ ఉన్నటువంటి కంటైనర్ను స్వాధీనం చేసుకుని మొత్తం సీజ్ చేసినటువంటి కంటైనర్ను ఓపెన్ చేస్తే దాంట్లో డ్రగ్స్కి సంబంధించినటువంటి నమూనాలు ఉన్నాయని గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల ముందు కావడంతో ఇది ఎంతో హడావుడైతే జరిగినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ, అదేవిధంగా వైసీపీ, జనసేనలో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైసీపీని ముఖ్యంగా టార్గెట్ చేసి వీళ్ళైతే ఎన్నో విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ అప్పటికే వైసీపీ కూడా ఇది మాకు సంబంధం లేదు, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు, టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికి 4 నెలలు గడుస్తుంది. 4 నెలలు గడిచినా కూడా ఇప్పటి వరకు ఈ డ్రై ఈస్ట్కి సంబంధించిన దానిలో డ్రగ్స్ నమూనాలు ఉన్నాయని సిబిఐ చేసినటువంటి తనిఖీల్లో బయటపడినా కూడా ఇప్పటివరకు ఏ విధమైనటువంటి రిపోర్ట్స్ బయటికి రాలేదు. ఎందుకు ఈ కేసుని తొక్కుపెట్టారా, ఎందుకు బయటికి రాకుండా చేస్తున్నారు? సిబిఐ దర్యాప్తు చేసినా కూడా అది డ్రై ఈస్ట్లో ఏ మోతాదులో డ్రగ్స్ ఉన్నాయనే దాన్ని బయట పెట్టకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవి బయటకు రాకుండా చూస్తున్నాయనే ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అధికార పక్షమైనటువంటి టీడీపీ, జనసేనలపై, బీజేపీపై ప్రత్యక్షంగానే ఆరోపణలు చేస్తున్నారు. విశాఖ బ్రాండ్ని చెరగొట్టే విధంగా డ్రగ్స్ ఉన్నాయని చెప్పినటువంటి అప్పుడు ప్రతిపక్షం ఇప్పుడు ఎందుకు అటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ మీరే అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్నా కూడా ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి కేసును ఎందుకు బయటకు తీయడం లేదు, ఏ మోతాదులో డ్రగ్స్ ఉన్నాయనేది, దీని వెనక ఎవరున్నారనేది ఎందుకు బయట పెట్టట్లేదు అనేది ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత కూడా ఇది సిబిఐ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కేసు, మేము సిబిఐ దగ్గర నుంచి పూర్తి స్థాయి డేటా తీసుకుని మీడియా ముందుకి తీసుకొస్తామని ఒక ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు కంటైనర్లను స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా అసలు కంటైనర్ ఎంత సైజు ఉంది, దాంట్లో నుంచి ఎంత డ్రై ఈస్ట్ని, డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారనేది ఇప్పటివరకు బాహ్య ప్రపంచానికి తెలిసినటువంటి పరిస్థితి లేదు. కానీ నిన్న బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా కంటైనర్కి సంబంధించినటువంటి విజువల్స్ని సంపాదించినటువంటి పరిస్థితి ఉంది. బిగ్ టీవీ చేతిలోకి కొన్ని విజువల్స్ వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ డ్రై ఈస్ట్లో డ్రగ్ కంటెంట్ ఎంత ఉంది, అసలు ఎన్ని బ్యాగులు బయటికి తీశారు, వాటిని ఏ విధంగా తనిఖీలు చేశారనే దాన్ని ఒక చర్చకి నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అటు అధికార ప్రతిపక్షాల మధ్యన ఇప్పటికీ కూడా ఈ డ్రగ్ కేసుకు సంబంధించి ఎందుకు విచారణ ముందుకు కొనసాగించట్లేదు, కావాలనే కేంద్ర ప్రభుత్వం దీన్ని ముందుకు సాగనివ్వట్లేదా, సిబిఐ దీన్ని కేసులు పక్కన పెట్టేసిందా, సిబిఐకి ఉన్నటువంటి ఇన్ని కేసుల నేపథ్యంలో ఈ డ్రగ్స్ కేసుని పక్కన పెట్టి వీళ్ళైతే తాత్కాలికమైనటువంటి విచారణ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అయితే చేస్తున్నారు. మరి వేచి చూడాలి. ఇప్పటి వరకు 4 నెలలు గడుస్తున్న ఈ డ్రగ్ కేసుకు సంబంధించి ఎందుకు ముందడుగు పడట్లేదు, కేవలం ఎన్నికలకు ముందు మాత్రమే హడావుడి చేసినటువంటి అప్పటి కేంద్రంలో ఉన్నటువంటి అధికార బీజేపీ, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కూటమి నాయకులు ఇప్పుడు ఎందుకు దాని మీద దృష్టి సారించలేదు, ఇది ఒక ఎన్నికల డ్రామాగానే క్రియేట్ చేశారా అనేది చేస్తున్నటువంటి ఆరోపణలు నిగ్గు తేల్చాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ రాజు.